హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. పరకాల ప్రభాకర్ ఇటీవల ఈ పేరు చాలా కాలంగా చాలా సందర్భాల్లో మారుమోగుతుంది. ముఖ్యంగా ఈవీఎంల గోల్మాల్, ఈవీఎంల హ్యాకింగ్ విషయంలో. ఇప్పుడు తాజాగా ఎస్ఐఆర్ ప్రక్రియ విషయంలో కూడా ఆయన చాలా సందేహాలు లేవనెత్తుతున్నారు. చాలా ప్రశ్నలు వేస్తున్నారు. పొలిటికల్ ఎకనమిస్ట్గా ముద్రపడినటువంటి పరకాల ప్రభాకర్ మరెవరో కాదు, సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భర్త. పరకాల ప్రభాకర్ వేస్తున్నటువంటి ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతుంది ఎలక్షన్ కమిషన్. అసలు దేశంలో ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ ఎంత నిర్వీర్యమైపోయింది, ఎన్నికలు ఎంత అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి అనే దానికి ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు, ఉదాహరణ ఎస్ఏఆర్ ప్రక్రియ ద్వారా కావచ్చు, లేదా ఈవీఎం గోల్మాల్ వ్యవహారం ద్వారా కావచ్చు, కావలసిన చోట కావలసిన వ్యక్తుల్ని కావలసిన పార్టీలకు పట్టం కట్టుకునే పరిస్థితి. ఇప్పుడు పరకాల ప్రభాకర్ ఇప్పుడు మరో బాంబు పేల్చారు. ముఖ్యంగా ఎస్సీఆర్ వ్యవహారంలో ఎస్సీఆర్ గురించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అమలు జరుగుతోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్షన్ కమిషన్ చేపడుతున్నటువంటి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో, ఏ రాష్ట్రాల్లో అయితే జరుగుతుందో ఆయా రాష్ట్రాల్లో ఆయా రాజకీయ పార్టీలని భయపెడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు భయపెడుతోంది అంటే బీహార్లో ఎస్సీఆర్ జరిగింది, బీజేపీ గెలిచింది, అక్కడ జేడీయూ ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితి. మహారాష్ట్రలో ఎస్ఐఆర్ జరిగింది, మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందినటువంటి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ఓడిపోయినటువంటి పరిస్థితి అనూహ్యంగా. సో ఇలా వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ, ముఖ్యంగా ఇటీవల వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ కావచ్చు, తమిళనాడు ఎలక్షన్స్ కావచ్చు. వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఏకంగా 90 లక్షల ఓట్లు తొలగించినటువంటి పరిస్థితి. అందుకు అనుగుణంగానే వెస్ట్ బెంగాల్లో 93 లక్షల ఓట్లు తొలగించిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ అనూహ్యమైనటువంటి విజయం సాధించింది. మమతా బెనర్జీకి సంబంధించినటువంటి టీఎంసీ అనూహ్య ఓటమి పాలైన పరిస్థితి. సో ఓవరాల్గా ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా, ఈవీఎం ద్వారా, గతంలో ఈవీఎం ద్వారా అయితే 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, 2024 ఒరిస్సా ఎన్నికలు ఒక క్లియర్ కట్ ఉదాహరణ. అప్పట్లోనే పరకాల ప్రభాకర్ దీనిపై చాలా ప్రశ్నలు సంధించారు. ఎలక్షన్ కమిషన్ అందించినటువంటి డేటాను విశ్లేషించి ఆయన సంధించినటువంటి ప్రశ్నలకు ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ వద్ద సమాధానం లేదు. ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో రాత్రి 11:45 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు కేవలం 3500 పోలింగ్ బూతులలో అర్ధరాత్రి సమయంలో, అంటే కేవలం 2 గంటల 15 నిమిషాల సమయంలో 3500 పోలింగ్ బూత్లలో 17,19,231 ఓట్లు ఎలా పోలయ్యాయి అంటే నిమిషానికి 4 ఓట్లేశారా? ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ అటు అసెంబ్లీ 2 ఎన్నికలు జరిగాయి. అంటే ఒక నిమిషానికి 4 2 ఓట్లు ఎలా వేయగలిగారు? ఇది ఆచరణ సాధ్యమేనా? ఇది ఎలా సాధ్యం? అంటే రోబో ద్వారా జరిగినా సరే ఇది సాధ్యం కాదు కదా. అటువంటప్పుడు నిమిషంలో 4 2 ఓట్లు ఎలా వేయగలిగారు అనే ప్రశ్నకు, ప్రాథమికమైనటువంటి మౌలిక ప్రశ్నకు ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ వద్ద సమాధానం లేదు. ఆ తర్వాత ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రధానంగా ఎంచుకుంది ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ఇదే ఎస్ఐఆర్ ప్రక్రియపై పరకాల ప్రభాకర్ మరో సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఈ వ్యాఖ్యలు అయితే నిజంగానే ఆలోచింపజేస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది దేశంలో అనే ఒక ప్రశ్నను లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి. ఎస్ఐఆర్ ద్వారా ఇప్పటి వరకు దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగింది. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ద్వారా 6.5 కోట్ల ఓట్లను తొలగించినటువంటి పరిస్థితి. ఇంకా దేశంలో చాలా రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ అమలు కావాల్సి ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇంకా రానున్న కాలంలో మరికొన్ని రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సో ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ అన్ని రాష్ట్రాల్లో ముగిసే నాటికి ఈ ఓట్ల తొలగింపు కార్యక్రమం 16.5 కోట్లకు చేరుకోవచ్చు అనేది అంచనా. అంటే ఈ లెక్కన కొన్ని సామాజిక వర్గాలని, కొన్ని రాజకీయ సమూహాల్ని
రాజకీయాల నుంచి, దేశ రాజకీయాల చరిత్ర నుంచి, దేశ రాజకీయాల చిత్రపటం నుంచి చెరిపివేసే ప్రయత్నం జరుగుతోందా? ఇదే పరకాల ప్రభాకర్ అడుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎస్ఐఆర్ ప్రక్రియను కేవలం ఓట్ల తొలగింపుగా, కేవలం డూప్లికేట్ ఓట్లు లేదా నకిలీ ఓట్లు లేదా మైగ్రేటెడ్ ఓట్ల తొలగింపు ప్రక్రియగా మాత్రమే చూడకూడదు. మరోసారి చెబుతున్నా, ఎస్ఐఆర్ ప్రక్రియను, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను కేవలం నకిలీ ఓట్ల తొలగింపు లేదా రిపీటెడ్ ఓట్ల తొలగింపు లేదా మైగ్రేటెడ్ ఓట్ల తొలగింపు లేదా చనిపోయిన వారి ఓట్ల తొలగింపు ప్రక్రియగా మాత్రమే చూడకూడదు. ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ఏకంగా 16.5 కోట్ల మందిని రాజకీయాల నుంచి చెరిపివేసే ప్రయత్నం జరుగుతోంది. 16.5 కోట్ల మందిని దేశ ప్రజాస్వామ్యంలో కీలకమైనటువంటి ఓటింగ్ ప్రక్రియ నుంచి దూరం చేసే ప్రక్రియ జరుగుతోంది. ఇది పరకాల ప్రభాకర్ గారు అడుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. అంటే ఏం చేయాలనుకుంటున్నారు దేశంలో కొన్ని కోట్ల మంది ఓట్లను దేశ రాజకీయ సమాజం నుంచి రాజకీయాల్లో పాల్గొనే పాత్ర లేకుండా, అర్హత లేకుండా చేసే ప్రక్రియ మాత్రమే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ. దీన్ని కేవలం డూప్లికేట్ లేదా చనిపోయిన ఓటర్లను మాత్రమే తొలగిస్తున్నారు అని అనుకుంటే, అంటే ఎవరైనా సరే ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా జరుగుతున్నది ఏంటి అంటే డూప్లికేట్ లేదా చనిపోయిన ఓట్లను మాత్రమే తొలగిస్తున్నారని అనుకుంటే అది కేవలం అపోహ మాత్రమే, అది వాస్తవం కాదు. వాస్తవానికి ఎస్ఐఆర్ ద్వారా కొన్ని కోట్ల మంది ఓటర్లను దేశ రాజకీయ సమాజం నుంచి చెరిపివేసే ప్రయత్నం జరుగుతోంది. రాజకీయాల్లో ఆ కోట్ల మంది సమూహాన్ని పాల్గొనే పాత్ర, అర్హత లేకుండా చేస్తున్నారు అనేది ఒక కీలకమైనటువంటి ప్రశ్న. అంటే దేశవ్యాప్తంగా 16.5 కోట్ల మంది ఓటు హక్కు కోల్పోతున్నారు. అంటే దాదాపుగా ఇది రాష్ట్రాల్లో లెక్కేసుకుంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి 4-5 రాష్ట్రాల ఓటింగ్ను తీసేసే ప్రక్రియ జరుగుతోంది. 16.5 కోట్లు అంటే చాలా చిన్న విషయం కాదది. ఏకంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ 5 సౌత్ ఇండియా రాష్ట్రాల ఓటింగ్ గనక లెక్కడితే అది దాదాపుగా 16-17 కోట్లు ఉంటుంది. అంటే దాదాపుగా 4-5 రాష్ట్రాల ఓట్లను మీరు తొలగించేస్తున్నారు దేశం మొత్తం మీద. ఇదే పరకాల ప్రభాకర్ గారు అడుగుతున్నారు. ఇప్పటికే 6.5 కోట్ల మందిని తొలగించేసినటువంటి పరిస్థితి ఎస్ఐఆర్ ద్వారా. మరి అటువంటప్పుడు ఈ మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసే నాటికి ఇది 16.5 కోట్లకు చేరుకోవచ్చు. అంటే ఇన్ని కోట్ల మందిని మీరు రాజకీయాల్లో లేకుండా చేస్తున్నారా? దేశ ప్రజాస్వామ్యంలో కీలకంగా భావించే ఓటింగ్ ప్రక్రియ నుంచి దూరం చేసే ప్రయత్నం జరుగుతోందా? ఇది కేవలం చనిపోయిన ఓట్లు లేదా డూప్లికేట్ ఓట్ల తొలగింపు ప్రక్రియ కాదు. ఇది ఒక రాజకీయ సమూహం నుంచి 16.5 కోట్ల మందిని తొలగించే ప్రయత్నం. ఇది ఒక రాజకీయ ముఖచిత్రం నుంచి, ఇది ఒక ఓటింగ్ ప్రక్రియ నుంచి 16.5 కోట్ల మందిని దూరం చేసే ప్రయత్నం మాత్రమే. ఎస్ఐఆర్ ద్వారా ఇంత పెద్ద ఎత్తున ఒక కుట్ర జరుగుతుంటే అందరూ ఏం చేస్తున్నారు? ఇదే ప్రశ్న ఇప్పుడు పరకాల ప్రభాకర్ అడుగుతున్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్పై ఉంది. ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఈవీఎంలపై పరకాల ప్రభాకర్ లేవనెత్తినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. ఇప్పటికీ పరకాల ప్రభాకర్ సంధించినటువంటి అనుమానాలకు, సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం ఎన్నికల వ్యవస్థ చేయలేదు. తాజాగా ఎస్ఐఆర్ ప్రక్రియ పేరిట మరింతగా పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా పరకాల ప్రభాకర్ సంధిస్తున్నటువంటి మరో ప్రశ్న, ఇప్పటికే 6.5 కోట్ల మందిని ఓటింగ్కు దూరం చేశారు. మొత్తం ప్రక్రియ ముగిసే నాటికి 16.5 కోట్ల మందిని దేశ ఓటింగ్లో, దేశంలో ఎన్నికలు జరిగే ప్రక్రియలో ఓటింగ్ నుంచి దూరం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇది కేవలం చనిపోయిన లేదా డూప్లికేట్ ఓట్ల తొలగింపు ప్రక్రియ అనుకుంటే ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. 16.5 కోట్ల మందిని రాజకీయాల్లో పాల్గొనే పాత్ర లేకుండా, అర్హత లేకుండా చేసే ప్రయత్నం, 16.5 కోట్ల మందిని ఓటింగ్ ప్రక్రియ నుంచి దూరం చేసే ప్రయత్నం
అని పరకాల ప్రభాకర్ స్పష్టంగా చెప్తున్నారు. కొన్ని సామాజిక వర్గాల్ని ఓటింగ్ ప్రక్రియ నుంచి దూరం చేస్తున్నారనేది. ఆ సామాజిక వర్గాలు ఏవి? ఇప్పుడు ఇదే ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇవి క్రైస్తవ సామాజిక వర్గాల, లేదా మైనార్టీ సామాజిక వర్గాల, క్రైస్తవ ముస్లిం మైనార్టీ సామాజిక వర్గాల, ఏ వర్గాల నుంచి ఏ వర్గాలను ఓటింగ్ ప్రక్రియ నుంచి దూరం చేసే ప్రయత్నం జరుగుతుందనేది తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఏపీ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా పరిశీలనలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల ఆలయానికి సంబంధించిన వివాదం అనంతరం ఆయన చేసే వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంగా మారాయి. మాకు క్రైస్తవ ఓట్లు అవసరం లేదు, క్రిస్టియన్ ఓట్లు, దళిత ఓట్లు అవసరం లేదు అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పరకాల ప్రభాకర్ 16.5 కోట్ల మందిని ఓట్ల తొలగిస్తున్నారంటే అది కొన్ని సామాజిక వర్గాలను రాజకీయ సమూహం నుంచి చెరిపివేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు అని చెప్పడం చూస్తుంటే ఈ రెండు అంశాలకు ఒక సామీప్యత కనిపిస్తోంది. అంటే ఏం జరుగుతుంది దేశంలో? ఏ సామాజిక వర్గాల్ని మీరు దేశ రాజకీయాల నుంచి, రాజకీయ సమూహం నుంచి చెరిపివేసే ప్రయత్నం చేస్తున్నారు, ఓటింగ్ ప్రక్రియలకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు అనే ప్రధానమైనటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. దేశ రాజకీయాల్లో పాల్గొనే పాత్ర, అర్హత లేకుండా చేస్తున్నారనే ప్రశ్న వినిపిస్తుంది. మొత్తానికి ఎస్ఐఆర్పై పరకాల ప్రభాకర్ సంధిస్తున్నటువంటి ఈ ప్రశ్నలకు ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ సమాధానం చెబుతుందా లేదా చూడాలి మరి.